చేసి వెళ్ళాలి ఇక్కడే చెప్పేసాము కుమార్ గారికి మరియు వేదికలకు వేదిక ముందు ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ కూడా. కాబట్టి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి బాత్రూమ్లు కానీ లేదా బస్సులు కానీ లేదా ఇంకా మిగిలిన ఏర్పాటు కోసం రప్పిస్తాము. అంటే ఇంత పెద్ద గ్యాదరింగ్ అనేది 2 days బ్యాక్ మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాప్రతినిధులు మరియు అధికారులతో నవ్వాటల్లో ఆ రోజు దిశానిర్దేశాలు విశాఖపట్నం ప్రాంతానికి మనందరం కూడా గర్వించదగ్గ విషయం. అయితే మీ అందరికీ రికార్డ్స్ ఆఫ్ బుక్స్ అంటే గిన్నిస్ బుక్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ అందరినీ కూడా ఆహ్వానించినట్టుగా ఈ రాష్ట్రాన్ని ఒక మంచి ఆరోగ్య రాష్ట్రంగా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 75 సంవత్సరాల వయసులో ఏ విధంగా తీసుకున్నాడో మేము గంట మాట్లాడాలని ఇచ్చేవారంటేనే ఇబ్బంది పరిస్థితి. అలాగే 75 సంవత్సరాల వయసులో కూడా 2 గంటలు కానీ 3 గంటలు కానీ మమ్మల్ని అందరూ ఒక చోట మీటింగ్ చెప్పి ఆయన ఓపికకి కారణం ఆయన నిద్ర వేస్తే ఆయన ఏ విధంగా ఆయన రచించే విధంగా ఆయన క్రమశిక్షణ. మొబిలైజేషన్ లో భాగంగా విశాఖ వెళ్ళడానికి ఎమ్మెల్యే గారిని మరి ఇన్ఛార్జిగా వారిని కూడా ఇక్కడికి రాష్ట్ర పార్టీ ఆదేశాలతో వారు రావడం, అదేవిధంగా మనం ఎలా మొబిలైజ్ చేస్తున్నాం, ఏ విధంగా అందరం యోగాలో 5,000 మంది మన కాన్స్టిట్యున్సీ పబ్లిక్ అండ్ స్టూడెంట్ విశాఖపట్నం ప్రాంతంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఈనాటి కూటమి ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అదే వారు కూడా విద్యాశాఖ మంత్రులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని బాధ్యతగా మన అందరం కలిసికట్టుగా చేయాలని సోదరులు అంతా వివరించారు. ఆయన చెప్పారు మన 2 రోజుల ముందు సీఎం గారు రావడం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి మీ అందరికీ కూడా అయితే నిన్న కలెక్టరేట్ లో కూడా మేము మీటింగ్ కి వెళ్ళడం జరిగింది. మన నియోజకవర్గం నుంచి 7,300 ఓవరాల్, దాంట్లో 1981 ఆల్మోస్ట్ 1981 మెంబర్స్ స్కూల్స్ నుంచి మొదలయ్యారు. ఈరోజు ఎస్కోట నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్లో ఈరోజు అధికారులతోనూ మరి ఎన్డీఏ కూటమి నాయకులతోనూ ఈరోజు ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఎందుకంటే ప్రపంచ యోగా ఇంటర్నేషనల్ డే ఈరోజు వైజాగ్లో 21వ తారీఖు రోజున మనం చేయబోతున్నాం. ప్రపంచమంతా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తుంది. మరి ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ప్రధానమంత్రి గారు యోగా ఇంటర్నేషనల్ యోగా డే ఇక్కడ జరుపుకుంటున్నాం. కాబట్టి మనం గిన్నీస్ రికార్డుకి ఎక్కే అవకాశం మనకు ఉంది. కాబట్టి మనం అందరం యోగా డేకి అందరూ పాల్గొనాలని కూడా ఆదేశించాం. అదేవిధంగా యోగా చేయటం వల్ల కూడా ఆరోగ్యానికి ఏ విధంగా ఆరోగ్యంగా మనం ఉంటే ఈ ప్రాంతము కూడా బాగుపడుతుందనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క రాష్ట్ర సంక్షేమం, ఒక పక్క సంపద సృష్టించగలరు, విజనరీ నాయకుడు, ఒక పక్క పర్యావరణాన్ని కాపాడాలి. ఈ యోగా చేయడం వల్ల ప్రజల్లో అవేర్నెస్ పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వాళ్ళ ఆరోగ్యం కాపాడుకుంటారు అని గ్రహించి ఈరోజు ఇంటర్నేషనల్ యోగా డేని కూడా మనము వైజాగ్ బీచ్ దగ్గర పెట్టడం మనందరికీ తెలుసు. కాబట్టి ఇది అందరూ పాల్గొని యోగా డేని యోగాంధ్రాని ఫుల్ 100% మనం సక్సెస్ చేస్తాం. కాబట్టి అందరూ పాల్గొనవలసిందిగా కూడా కోరుకుంటూ దిశ నిర్దేశించాం. మరి మీడియా సోదరులు కూడా, ఎందుకంటే ఈ మొత్తం ఈ వర్క్ లోడ్ ఎక్కువైపోయి అందరికీ స్ట్రెస్ ఎక్కువైపోయి చాలామంది ఈ వాటర్ కాలుష్యం కావచ్చు, ఫుడ్ కాలుష్యం కావచ్చు, పర్యావరణం కాలుష్యం కావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ యోగా చేయాలి. మరి యోగా వల్ల అన్ని విధాలుగా లబ్ధి పొందుతాం. కాబట్టి దయచేసి అందరూ యోగా చేయండి. యోగా అందరికి అందరూ పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాం.